లివర్ కానివ్వండి, ఊపిరితిత్తులు కానివ్వండి, గుండె కానివ్వండి, రక్తం కానివ్వండి, ప్రతిది కూడా ఎక్కడి నుండి వస్తుంది? ఈ మనిషికి అమర్చడానికంటే ఏదో ఒక మనిషి నుండే రావాలి తప్ప సొంతంగా మనిషి తయారు చేసేది కాదు. కరోనా కాలంలో మనకు అర్థమైంది ఏంటి? భూమి మీద ఎంత సంపాదించినా ఆక్సిజన్ కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాం మనము రోజు 24 గంటలు చక్కగా ఊపిరి పీల్చుకుంటున్నాం. ₹1 చెల్లిస్తున్నామా? అదే 2 రోజులు మీ ఊపిరి తిత్తులు పాడైతే, లేకపోతే మీకు ఊపిరి ఆడకపోతే దవాఖానలో ఉండి చూడండి. మీ బిల్లు కడుతున్నప్పుడు మీ ఊపిరి వాల్యూ ఏంటో తెలుస్తుంది. మీ కిడ్నీలు పని చేయకపోయా అనుకోండి, మీరు దవాఖానికి వెళ్ళి ఆ బిల్లు కడుతున్నప్పుడు దాని బాధ, దాని విలువ ఏంటో మీకు తెలుస్తుంది. ఇవన్నీ ఎక్కడ నుండి వస్తాయి? ఎలా నడుస్తున్నాయి? ఖచ్చితంగా దీన్ని నిర్మించిన వాడు చాలా గొప్పవాడు. మనం వాటికి బిల్లు పే చేయక్కర్లేదు. మన శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవాలకి, మనము తీసుకునే గాలికి కానివ్వండి, లేకపోతే మనము ఈ లోకంలో ఆరోగ్యంగా ఉంటున్నామంటే దీనికి ఏ ₹1 కూడా దేవునికి బిల్లు చెల్లక్కర్లేదు. మనం చేయాల్సింది ఏమిటో తెలుసా? దినాము 1 గంట అయినా దేవునితో ప్రార్థనలు గడపాలి. నీవు ఎప్పుడైతే దేవునితో సావాసం చేస్తావో చెడుకు దూరం అయితే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనము ఎన్నో అనుకోకుండా చేసే పనులు కూడా ప్రార్థనలో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు వాటికి సమాధానం దక్కుతుంది, లేక వాటిని ఇకపైన చేయకుండా ఉన్నట్టు జాగ్రత్త పడతాం. అందుకనే ఇన్ని దినాలు చాలా వ్యర్థం చేశామేమో అనిపించింది. మన జీవితము ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియదు, ఎవరు ఎలా చనిపోతారో తెలియదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికి గ్యారంటీ లేదు. ఆరోగ్యంగా ఉన్నవానికి గ్యారంటీ లేదు, గుండ్లు లేపుతోనికి గ్యారంటీ లేదు. మీరు ఎన్నో వీడియోలు చూస్తుంటారు. మొన్ననే ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది, మీరు చూసే ఉంటారేమో. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ ఒక ఆయన అక్కడి కుప్పకూలి చనిపోయాడు. ఒక పిల్లోడు క్రికెట్ ఆడుతూ ఒక బాల్ కొట్టేసిందేమి, అవతల వాడిని పిలిచి ఎలా కొట్టాలని వాళ్ళు మాట్లాడుతుండగానే కింది కొట్టి చనిపోయాడు. ఒక ఆయన పెళ్లిపీటల మీద ఉండి తాళి కట్టడానికి లేస్తుండగా అటకే కొట్టి చనిపోయాడు. నీవు తింటున్నా, ప్రయాణంలో ఉన్నా, పండుకొని ఉన్నా నీ ప్రాణానికి గ్యారంటీ లేదు. మరి ఇంతమంది పోతారు, ఎక్కడ పోతారు? ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఇంతమంది పుడుతున్నారు కదా, ఎక్కడి నుండి వస్తున్నారు? ఇంతమంది చనిపోయి తిరిగి